అలాగే రవీంద్ర గారు కమింగ్ టు పాకిస్తాన్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి నిరసనల్లో కూడా ఒక స్లోగన్ అయితే వినిపించింది కొంతమంది అయితే డెవలప్ చేయాలి లేకపోతే ఇండియాలో కలిపేయాలి. సో వాళ్ళు ఇండియాలో కలిపేయాలని కోరుకుంటున్నారా? దీనిపై భారత వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే ఇండియాలో కలపాలి అని కోరుకునే వాళ్ళ శాతం ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కానీ 100కు 100% మంది ప్రజలు ఒకే అభిప్రాయాన్ని వెలిబొచ్చరు, అది సాధ్యమయ్యే పనే కాదు. కానీ స్ట్రాంగ్ వాయిస్ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ కనుక ఖచ్చితంగా ఇండియాలో కలవడం కోసం మాత్రమే ప్రయత్నిస్తే పాకిస్తాన్ దాన్ని సప్రెస్ చేయడం కోసం విపరీతమైనటువంటి మిలిటరీ యాక్షన్ చేస్తుంది. అంటే చాలామందిని చంపేస్తారు. సో ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది. ఈవెన్ దీని వెనుక మీకు బిల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చైనాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలను వ్యాపార రోడ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ని స్పెండ్ చేస్తుంది చైనా. దానిలో ఈ పీఓకే అనేది కనుక ఎట్టి పరిస్థితులను పాకిస్తాన్లో కాకుండా, పాకిస్తాన్ అండర్లో కాకుండా ఇండియా వైపు రావడం అనేది చైనాకి అత్యంత ప్రమాదంగా భావిస్తుంది. అందుకనే మొన్న హెచ్చరిక కూడా చేస్తూ ఒక ఇది వచ్చింది. సో దీన్ని అన్నిటిని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా స్ట్రాంగ్గా యంగ్ జనరేషన్ కనుక దానికి పనిచేస్తే ప్రయత్నిస్తే దాన్ని చాలా సప్రెషన్ చేసినా సరే ఏం జరుగుతుంది అనేది పర్సంటేజ్ని బట్టి మాత్రమే చెప్పగలం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ అంటే స్టిల్ ఇప్పుడు అప్పుల్లో ఉంది. ఇంకొక అటు అమెరికా కావచ్చు లేకపోతే చైనా దగ్గర కావచ్చు చేయి చాపుతూ ఉంటుంది. అయినా కూడా ఎప్పుడు ఇండియా మీదే పడుతూ ఉంటుంది, అపోజ్ చేస్తూ ఉంటుంది, ఇండియా మీద నిందలు మోపడానికి ట్రై చేస్తుంటుంది. ముఖ్యంగా ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే పాకిస్తాన్ అని చెప్తుంటారు. అసలు ఎందుకు పాకిస్తాన్ ఇంత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది? ఎందుకంటే రీసెంట్గా ఒక సర్జికల్ స్ట్రైక్స్ అయిన టైంలో కూడా అక్కడ అఫీషియల్ ఆఫీసర్సే అటు ఉగ్రవాదులకి అంత్యక్రియలు జరిగిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎందుకు ఇలా అవుతుంది? ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు. 75 అంటే విడిపోయేటప్పుడు సహజంగా వ్యాలీలో అంటే కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ కొంచెం ఎక్కువ ఉంటారు. జమ్మూలో వచ్చేసి నాన్ ముస్లిమ్స్ హిందూస్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏమి చేస్తారు, రాజా హరి సింగ్ అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకున్నా కూడా అంతే, తెలంగాణలో కూడా నాన్ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. నిజాముగా నవాబుగా ఉన్నా కానీ ఇక్కడ ప్రజానీకం మొత్తము ముస్లిము అండ్ ఇస్లాము ఇది చేసేవాళ్ళు కాదు. అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మంచి వ్యక్తి అనేవాడు పరిపాలించేటప్పుడు ఆ ప్రజలు అతను మతాన్నో అతను దీన్నో చూడరు. నాకు చాలా మంచి చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి మాకు అతనే ఉండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాజా హరి సింగ్ అనేటువంటి వ్యక్తి కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా కొనసాగించి నేను ఉంటే బాగుంటుంది అనుకున్నాడు కాబట్టి ఇండియాలో కలపమని మాట్లాడినా కూడా ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే అతని మీద ట్రైబల్ అటాక్ పాకిస్తాన్ ప్రోద్బలంతో మిలిటరీ దీంతో వచ్చిందో అప్పుడు అర్థమైంది వాళ్ళు ఆక్యుపై చేయడానికి వస్తున్నారు అనే తర్వాత ఇండియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం, మనం మిలిటరీని